So he said in verse 27, 27లో Pharisees say don't commit adultery. పరిసయ్యులు చెప్తారు వ్యభిచారం చేయొద్దని. I say don't do it in the heart also. నేను చెప్పేది ఏంటంటే మీ హృదయమందు కూడా మోహించొద్దు. They are saying don't commit adultery in the physically. వాళ్ళు భౌతికంగా నీవు వ్యభిచారం చేయకూడదని చెప్తున్నారు. I say don't do it in your mind or in your heart. నీ మనసులో నీ హృదయంలో కూడా చెడ్డ తలంపులు ఉండకూడదు. You don't think about it. దాని గురించి నువ్వు ఆలోచించకూడదు. You don't look at something and indulge in sexual thoughts in your mind. నువ్వు ఒక చిత్రాన్ని చూసి శృంగారపరమైన లైంగికపరమైన తలంపులతో ఆ విధంగా ధ్యానం చేయకూడదు. In fact, this is so serious. ఇదంతా తీవ్రమైంది that he said, ఆయన చెప్పారు verse 29, if you are lusting with your right eye, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల tear it out. దాన్ని వద్ద నుండి పెరికివేయి. When does a doctor cut out somebody's right eye? ఒక వైద్యుడు నీ కుడి కన్ను తీసేయాలని ఎప్పుడు చెప్తాడు? Most doctors will not do it. అనేక మంది వైద్యులు ఆ విధంగా చేయరు. They say we'll try to cure it, we'll so put some medicine, take some treatment, do some surgery and cure the eye. ఏదో ఒక మందు ఇచ్చో చికిత్స చేసో ఏదో ఒక విధంగా దాన్ని నయం చేయాలని చూస్తారు. There is only one situation where a doctor will say I have to take out your eye. నీ కన్ను తీసేయాలి అని చెప్పే పరిస్థితి ఒకటి వస్తుంది. Because there is so much infection there, if you don't take it out, it will go to your brain and it will kill you. ఎందుకంటే ఎంతో జబ్బు అనేది ఎక్కువగా ఉంది, అది వెళ్ళి నీ మెదడులోకి వెళ్ళి నిన్ను పూర్తిగా చంపేస్తుంది. Even though the right eye is very valuable, నీ కుడి కన్ను ఎంతో విలువైందైనా some situations the doctors say you got to take it out, otherwise it will kill you because it will go to your brain. కొన్ని పరిస్థితుల్లో దాన్ని తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే నీ మెదడులోకి వెళ్ళి నిన్ను చంపేస్తుంది. I try my best to rectify it with surgery, it is not working. నేను ఒక ఆపరేషన్ చేసి దాన్ని నయం చేయడానికి నేను ప్రయత్నించాను. Then pull it out. ఇప్పుడు తీసేయాల్సిందే. So that is what Jesus is saying. ప్రభు అదే చెప్తున్నారు. That you try your best to overcome this lusting with the eyes. ఈ మోహపు చూపుల్ని జయించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. Then you must pull it out. ఒకవేళ అది నువ్వు జయించలేకపోతే తీసేయాలి. What does that mean? ఏంటి దాని అర్థం? It doesn't mean you have to actually pull it out. అంటే నిజానికి దాన్ని తీసేయాలని కాదు కుడి కంటిని. Because if you pull out your right eye, నీ కుడి కన్ను తీసేసినట్లయితే you think you can't lust with your left eye? నువ్వు ఎడం కన్నుతో మోహపు చూపులు చూడలేవా? You don't need two eyes to lust. One eye is more than enough. మోహపు చూపులు చూడటానికి రెండు కళ్ళు అవసరం లేదు, ఒక కన్ను చాలు. You don't need two eyes to see a dirty movie. One eye is enough. ఒక భూత చిత్రం చూడటానికి రెండు కళ్ళు అవసరం లేదు, ఒక కన్నున్నా చాలు. So what is the meaning? మరి దీని అర్థం ఏంటి? Meaning is after you pulled out your right eye, నీ కుడి కన్ను నువ్వు తీసేసినా, and you're going around with one eye, నువ్వు ఒక్క కంటితో వెళ్ళినా, and you're still lusting after women, అయినా కానీ మోహపు చూపులు చూస్తున్నట్లయితే then you must pull out the left eye also. అప్పుడు ఎడం కన్ను కూడా తీసేయాలి. Because ఎందుకంటే it is better to be blind and go to heaven than to have both eyes and go to hell. ఒక గుడ్డివాడిగా ఉండి పరలోకం వెళ్ళటం అనేది ఎంతో శ్రేష్టము, రెండు కళ్ళు ఉండి నరకం వెళ్ళటం కంటే. That's what he said here. అదే ఇక్కడ చెప్పబడింది. It's better to lose some part of your body than for your whole body to go to hell. Verse 29. మీ దేహం అంతా నరకంలో పడవేయబట్టు కంటే ఏదో ఒక భాగాన్ని కోల్పోవటమే నయం. So in verse 22 he said anger can take you to hell. ఇక్కడ 22లో ప్రభు ఏం చెప్పారంటే ఇక్కడ కోపం కూడా నరకానికి తీసుకెళ్ళగలదు. Verse 29 he says even lusting after women can take you to hell. 29వ వచనంలో మోహపు చూపులు కూడా నిన్ను నరకానికి తీసుకెళ్ళగలదు. I'll tell you what I said yesterday. నేనేం చెప్పానో చెప్తాను. You will never hear this message in any other church. వేరే ఏ సంఘంలో కూడా ఈ వర్తమానాన్ని మీరు వినరు. You won't hear it on the YouTube. యూట్యూబ్ లో ఏ ప్రసంగాల్లో వినరు. They do not preach these verses in the Bible. బైబిల్లో ఉన్న ఈ వచనాలను వాళ్ళు బోధించరు. That you get angry, it can lead you to hell. ఒకవేళ నువ్వు కోపడుతూ ఉన్నట్లయితే అది నిన్ను నరకానికి తీసుకెళ్ళగలదు. Keep lusting after women, you can go to hell. నువ్వు స్త్రీల ఎడల మోహపు చూపులు చూస్తూ ఉన్నట్లయితే అది నిన్ను నరకానికి తీసుకెళ్ళగలదు. Doctors say you keep smoking, you'll get lung cancer and you'll die. వైద్యులు చెప్తారు నువ్వు పొగ త్రాగుతూ ఉన్నట్లయితే నీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి నువ్వు చచ్చిపోతావు. Or you keep on drinking alcohol, your liver will be affected and you'll die. నువ్వు మద్యం సేవిస్తూ ఉన్నట్లయితే నీ కాలేయం దెబ్బతిని నువ్వు చచ్చిపోతావు. That's what doctors say. వైద్యులు అదే చెప్తారు. And even if you keep chewing this pan, you can get cancer in your tongue. ఈ పాన్ పరాగులు నువ్వు తింటూ ఉన్నట్లయితే నీ నాలుగు క్యాన్సర్ వస్తుంది. A good doctor will tell you, you be careful, stop chewing, stop smoking and stop drinking and stop chewing this pan parag. ఒక మంచి వైద్యుడైతే నువ్వు పాన్ పరాగ్ తినొద్దు, పొగ తాగొద్దు, మద్యం తాగొద్దు అని చెప్తాడు. And so all of us take that seriously and we stop doing it. దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకొని దాన్ని మనం మానేస్తాం. Because we can't do it along with Jesus. ఎందుకంటే ఇవన్నీ యేసుక్రీస్తుతో పాటు మనం చేయలేము. I was in one place where all the believers used to smoke cigarettes. నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను, అక్కడ విశ్వాసులందరూ సిగరెట్లు తాగుతున్నారు. Good people.
మంచివాళ్ళు వాళ్ళు. One state in India, I won't tell you the name. భారతదేశంలో ఒక రాష్ట్రం అది. All the Christians there smoke. క్రైస్తవులందరూ అక్కడ పొగ తాగుతున్నారు. Why? ఎందుకు? Because the preachers never taught them it's wrong. ఎందుకంటే బోధకులు వాళ్ళకి అది తప్పు అని చెప్పలేదు. Maybe the preachers are also smoking, so how can they teach that? బోధకులు కూడా తాగుతున్నారేమో, అందుకే వాళ్ళు చెప్పలేదు. But they were good people. కానీ వాళ్ళు మంచోళ్లే. So when I went there, నేను అక్కడికి వెళ్ళాను. I said how to tell them. వాళ్ళకి మరి ఎలా చెప్పాలి? So God gave me some wisdom. దేవుడు నాకు కొంత జ్ఞానాన్ని ఇచ్చాడు. I said, see, whatever we must do in our life, we must do along with Jesus. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేసినా కానీ యేసుక్రీస్తు ప్రభుతో పాటు చేయాలి. And I've seen how people who smoke cigarettes. వాళ్ళు సిగరెట్లు ఎలా తాగుతారో నేను చూశాను. They are so kind. They are very kind. వాళ్ళు ఎంతో దయ కలిగి ఉంటారు. If you are with them, వాళ్ళతో they ఉన్నట్లయితే take out a cigarette. వాళ్ళు ఒక సిగరెట్ తీసి They'll always offer you one. నీకు కూడా ఒకటి ఇస్తారు, తాగుతావా అని. I've seen that so many times. నేను ఎన్నోసార్లు చూశాను అది. Would you like one? నీకు కూడా ఒకటి కావాలా అని అడుగుతారు. So I said, నేను చెప్పాను, next time you take out a cigarette, తర్వాత ఈసారి మీరు సిగరెట్ తాగటానికి తీసినప్పుడు tell Jesus, would you like one, Lord? యేసు ప్రభు కూడా చెప్పండి, ప్రభువా మీకు ఒకటి కావాలా? Special filtered cigarettes. ఫిల్టర్ సిగరెట్ చాలా మంచిది, బాగుంటుంది. What will he say? ఆయన ఏం చెప్తాడు? And I said, if you think Jesus will say thank you and take it, then you smoke. ఒకవేళ యేసు ప్రభు వందనాలు అని చెప్పి అది తీసుకున్నట్లయితే నువ్వు తాగొచ్చు. But if you think Jesus will not take that, కానీ యేసు ప్రభు దాన్ని తీసుకోవడానికి నువ్వు అనుకుంటే you must also give it up. మరి నువ్వు కూడా వదిలేసేయాలి. So next morning, ఆ తర్వాత ఉదయం the translator, he was translating for me all the previous days. ఆ తర్జుమా చేసే వ్యక్తి, he said, Brother Zac, I want to thank you. జాక్ గారు నీకు వందనాలు చెల్లించాలి. నేను stopped smoking yesterday. నేను నిన్నే ఆ సిగరెట్ తాగటం మానేశాను. I said, why? I never told you to stop smoking. ఎందుకు నువ్వు మానేయమని నేను చెప్పలేదే. He said, I tried to give it to Jesus and he won't take it. So నేను యేసు ప్రభువుకి ఇవ్వడానికి ప్రయత్నించాను, ఆయన ఏం తీసుకోలేదు. That is the principle. అది నియమం. I don't make a rule, don't do this, don't do this, don't do this. నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు అని నేనేం రూల్స్ పెట్టను. I say, can you do it with Jesus? యేసు ప్రభువుతో కూడా కలిసి నువ్వు ఆ పని చేయగలవా? You're watching me to speak. నువ్వు మాట్లాడేటప్పుడు నాకు ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడను, దేవునికి ఇష్టం వచ్చినట్లు నేను మాట్లాడతాను. I don't want to look at pictures which I want to look at. I want to look at pictures Jesus will allow me to look at. నేను చూడాలనుకున్న బొమ్మలు నేను చూడను, యేసు ప్రభు ఏదైతే అనుమతిస్తారో అవి మాత్రమే నేను చూస్తాను. There are so many things on television that Jesus will not watch. టీవీలో యేసు ప్రభు చూడని అంశాలు ఎన్నో ఉంటాయి. So if you want to walk as Jesus walked, నువ్వు యేసు వల్లే నడుచుకోవాలంటే you must ask yourself, if Jesus is sitting next to me watching this TV, will he be happy? నిన్ను నీవు ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నా పక్కన కూర్చున్నట్లయితే ఇప్పుడు నేను చూస్తున్న దాన్ని బట్టి యేసు ప్రభు సంతోషంగా ఉంటారా? Or if Jesus is sitting there, he'll say, excuse me, I'm getting up and going. లేకపోయినట్లే ప్రభు ఇలా అంటాడా, సరే నేను వెళ్ళిపోతానంటారా? I can't watch this. దీన్ని నేను చూడలేనంటారా? And you are watching something that Jesus will not watch. యేసు ప్రభు చూడలేని దాన్ని నువ్వు చూస్తున్నావా? Then are you his disciple? మరి ఆయన శిష్యుడివేనా నువ్వు? No. కాదు. You are watching, the devil is sitting next to you watching that. నీ పక్కన అపవాది కూర్చొని చూస్తానికి ఏదైతే ఇష్టపడతాడో అది నువ్వు చూస్తున్నావు. Do you know that many programs on television, when you are watching, the demons are sitting next to you watching it and enjoying it? మీకు తెలుసా, టీవీలో వచ్చే అనేక కార్యక్రమాలు అపవాది మీ పక్కన కూర్చొని ఎంతో సంతోషిస్తూ చూస్తున్నాడు. There are some things that are clean. కొన్ని మంచిగా ఉంటాయి అందులో. For example, you are watching a cricket match. ఉదాహరణ క్రికెట్ మ్యాచ్ మీరు చూస్తున్నారు. There's nothing dirty about that. అందులో అపవిత్రమైనది ఏమి ఉండదు. Jesus will not mind watching that. నువ్వు దాన్ని చూస్తుంటే యేసు ప్రభు ఏం బాధపడరు. But he will not waste 6-7 hours watching it. కానీ 6-7 గంటలు అలానే కూర్చొని యేసు ప్రభు సమయాన్ని వ్యర్థం చేసుకోరు. Because then there'll be no time to read the Bible, no time to do any other work. ఆ విధంగా 6-7 గంటలు చూసినట్లయితే వేరే పనులకు సమయం ఉండదు, బైబిల్ చదవడానికి సమయం ఉండదు. And your wife is struggling cooking and looking after the children and you're watching cricket match. నీ భార్య ఏమో వంటగదిలో వంట చేసుకుంటూ ప్రయాసపడుతూ పిల్లల్ని చూస్తుంటే నువ్వేమో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు. Jesus wouldn't do that. యేసు ప్రభు అయితే ఆ విధంగా చేయరు. Jesus would go and help somebody who's working. ఎవరైతే పని చేస్తున్నారో యేసు ప్రభు వెళ్ళి సహాయం చేస్తారు వాళ్ళకి. If you have some work to do, that's okay. Your wife is working there and you're working somewhere else. ఒకవేళ మీకు వేరే పనిలో నువ్వు ఉంటే అది మంచిదే. నీ భార్య ఒక చోట పని చేస్తుంది, నువ్వు ఇంకో చోట పని చేసుకుంటున్నావు. Your wife is working hard looking after the children and cooking the food and you're just enjoying yourself watching a cricket match. నీ భార్య ఏమో పిల్లలను చూసుకుంటూ ప్రయాసపడుతూ వంటగదిలో కష్టపడుతుంటేమో నువ్వేమో కూర్చొని విశ్రాంతిగా క్రికెట్ చూస్తున్నావు. Don't tell me that you love your wife. That is all nonsense. నీ భార్యని ప్రేమిస్తున్నావు నాకు చెప్పొద్దు, అదంతా అబద్ధం. You love yourself. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. You got to be honest about it. దాని గురించి నువ్వు యథార్థంగా ఉండాలి. This is how it is in so many homes, Indian, Western, every home. అనేక మంది భారతదేశంలో అయినా పాశ్చాత్య దేశాలైనా ఇలానే ఉంటాయి ఇళ్ళు. So to follow Jesus means I have to deny something I want to do. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేను వెంబడించాలంటే నేను చేయాలనుకున్న దాన్ని ఉపేక్షించుకోవాలి.
I like, maybe you like to watch the cricket match. బహుశా క్రికెట్ మ్యాచ్ చూడటం నీకు ఎంతో ఇష్టం. I also used to like it when I was 13, 14 years old. నాకు 13, 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు కూడా ఎంతో ఇష్టం క్రికెట్ చూడటం. Today I have no time because I got so many other things to do. ఇప్పుడు నాకు క్రికెట్ చూడటానికి సమయం లేదు, ఎందుకంటే నాకు ఎన్నో పనులు ఉన్నాయి. So there's nothing wrong in it if you watch it for a limited time. ఏదో కొంత సమయం చూడటంలో తప్పు లేదు. But beyond that, కానీ దానికి you have మించి to ask yourself, would Jesus spend so much time watching all this? దానికి మించి మనం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంత సమయాన్ని దానికోసం వెచ్చిస్తారా అని మనం ప్రశ్నించుకోవాలి. When your wife will be very happy if you help her with some of the work with the children or something. నీ వెళ్ళి నీ భార్యకి సహాయం చేసినట్లయితే పిల్లలను చూసుకునే విషయంలో కానీ ఎంత సంతోషిస్తుంది. Walking as Jesus walked is a very practical thing. యేసు ప్రభువలే నడవటం అనేది ఎంతో అభ్యాసాత్మకంతో కూడుకున్నది. సంవత్సరాలు ఆ విధంగా నీ మనసును పాడు చేసుకోవడానికి 5 నిమిషాల సంతోషం కోసం ఎంత బుద్ధిహీనుడో కదా. All those things you watch in secret in the computer. రహస్యంగా కంప్యూటర్ లో మనం చూసే చిత్రాలన్నీ. I always tell people, if you got a computer or laptop in your house, మీ ఇంట్లో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఉన్నట్లయితే I'll tell you how to position it. Please listen to me. కాబట్టి వాటిని ఏ విధంగా ఉంచాలో నేను చెప్తాను, ఏ దిశగా పెట్టాలో. Spiritual way of positioning your computer. కంప్యూటర్ ను ఆత్మీయంగా ఏ దిశలో పెట్టాలి. You must not face the door in the computer like this. కంప్యూటర్ ని ఆ ద్వారానికి ఇట్లా పెట్టకూడదు, where nobody can see you're watching. కాబట్టి నువ్వేం చూస్తున్నావు ఎవరికి తెలియదు. అప్పుడు you must turn it the other way. ఈ విధంగా తిప్పి పెట్టాలి. The door is there, people passing by can see what you're watching on the computer. ద్వారం ఉన్నట్లయితే అటు ఇటు తిరిగే వాళ్ళు నువ్వేం చూస్తున్నావు వాళ్ళు చూస్తారు. How do you position the computer in your house? కాబట్టి మీ ఇంట్లో మీ కంప్యూటర్ ని ఎలా పెడుతున్నావు? Why do you position in such a way that only you can see it? నువ్వు మాత్రమే చూసేటట్లు ఎందుకు పెట్టుకుంటున్నావు? Behind you is a wall. నువ్వు వెనక ఒక గోడ ఉంటుంది, door is there, అక్కడేమో ద్వారం ఉంటుంది. somebody is coming, you can quickly change. ఎవరైనా వచ్చిన వెంటనే నువ్వు వెంటనే ఏదో ఒకటి మార్చొచ్చు. Who are you trying to fool? ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావు? Because behind you Jesus and the angels are watching all the time in any way. వెనక ప్రభువు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు చూస్తానే ఉన్నారు. But most people are not afraid of Jesus. కానీ అనేక మంది యేసు ప్రభు అంటే భయపడరు. At least be afraid of your wife. కనీసం నీ భార్యకైనా భయపడు. So turn the computer the other way. కాబట్టి కంప్యూటర్ ని ఈ దిశగా పెట్టు. You sit there. నువ్వు ఇక్కడ కూర్చున్నట్లయితే let your door be open there. అక్కడ తలుపు తెరవబడి ఉంటుంది. And let everybody who passes by see everything you are watching. కాబట్టి అక్కడ తిరిగే వాళ్ళందరూ నువ్వేం చూస్తున్నావు వాళ్ళు కూడా చూస్తారు. Even when you are not aware that they are watching. ఒకవేళ నువ్వేం చూస్తున్నావో నీకు తెలియకపోయినా you will get victory very soon. వెంటనే నీకు విజయం వస్తుంది. You will get clean thoughts. నీకు మంచి ఆలోచనలు వస్తాయి. This is I don't have a problem. Even if I put the computer like this, I will not be looking at dirty things. నేను కంప్యూటర్ ఇలా పెట్టుకున్నా నాకేం సమస్య లేదు, నేనేం చెడ్డ బొమ్మలు చూడను. But still, to be a good example, I do it the other way. కానీ ఒక మాదిరిగా ఉండటానికి నేను ఇలా పెడతాను. So that anyone who comes to my house sees how I put my computer. కాబట్టి నేను ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు నా కంప్యూటర్ నేను ఎలా పెట్టుకున్నాను చూస్తారు. That's the way you must do it. మీరు కూడా అలానే చేయాలి. We must have a clean mind. మనం ఎప్పుడు మంచి పవిత్రమైన మనసును కలిగి ఉండాలి. In our younger days we have all polluted our mind. మన యవనస్తులంగా మనం ఉన్నప్పుడు మనందరం కూడా మన మనసును పాడు చేసుకున్నాం. Now we are Christians. ఇప్పుడు మనం క్రైస్తవులం అయ్యాం. Lord, I want to be effective for you. ఓ ప్రభువా నీ కోసం నేను ఎంతో ప్రభావవంతంగా ఉండాలి. Then keep your mind pure from this filthy thing. మరి అలా అయితే చెడ్డ విషయాల నుంచి అపవిత్రమైన విషయాల గురించి నీ మనసుని పాడు చేసుకోవద్దు. Don't ever see such pictures on your phone. నీ ఫోన్ లో అలాంటి చెడ్డ బొమ్మలను చూడొద్దు. Don't say I don't commit adultery. నేను వ్యభిచారం చేయొద్దని అనుకోవద్దు. That is the level of the Pharisees. అది పరిసయ్యుల యొక్క స్థితి. That is only outward righteousness. అది కేవలం బాహ్య సంబంధమైన నీతి. New covenant is inward righteousness. క్రొత్త నిబంధన అంతరంగికమైన నీతి. It's very, very important to understand this. దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం.